మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే అక్క. నమస్తే జయ. మీరు ఎప్పుడు హెల్దీ హ్యాబిట్స్ ఉండాలి, హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి, ప్రతి మాటలో ఇది తీసుకొస్తారు. దాంట్లో ఫుడ్ అంటారు, స్లీప్ అంటారు, స్ట్రెస్ అంటారు, ఎక్కడెక్కడ తిరిగి అక్కడికే వస్తున్నారు కదా. సో హెల్దీ ఫుడ్కి వస్తాను నేను ఈరోజు. 35+ నుంచి ఇదివరకైతే 40, 45, 50 అనుకునేవారు. రోజులు మారిపోయినాయి. 35 నుంచే మనం జాగ్రత్తగా ఉంటే కొంచెం వచ్చే వాటి పోస్ట్ పోన్ చేయొచ్చు కదా. ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ మీరు ఇదివరకు ఎన్ని వంటలు చూపించేవారో. అవును, కరెక్ట్. సో ఆ రోజులు కూడా రావాలి. యాజ్ ఎర్లీ యాజ్ మనం మంచి మంచి రెసిపీస్ చూపిద్దాం. మంచి బ్రేక్ఫాస్ట్లు చెప్పండి అక్క. అవి కూడా హెల్దీవి. అసలు స్కిప్ చేస్తూ ఉంటారు కొంతమంది, వెయిట్ లాస్లో భాగంగా, లేకపోతే ఏదేదో ఫాస్టింగ్ అని, డైట్లు అని. అందులో బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయటం ఎంతవరకు కరెక్ట్? ఫస్ట్ ఆ పాయింట్ చెప్పి. బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయడం అంటే అదే ప్రతి దానికి. ఇప్పుడు నా బాడీ ఉంది జయ, బేసికల్గా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొద్దు అంటారు. ఆ బ్రేక్ఫాస్ట్ని నువ్వు బ్రేక్ఫాస్ట్ ఎందుకు, ఫాస్టింగ్ ఓవర్ ద నైట్ అంతా ఫాస్ట్ ఉంటుంది 12 hours, దాన్ని బ్రేక్ చేయాలి వద్దు అని. అప్పుడు 7 o'clockకి తినేటోళ్ళు, ఎప్పుడు ఈవినింగ్ 7కి అట్లా తినేవాళ్ళు కాబట్టి ప్రొద్దున లేవంగానే ఆకలేస్తుంది కాబట్టి. ఇప్పుడు నువ్వు రాత్రి 12 గంట వరకు తింటానే ఉండి పొద్దున్న లేసి 8కి బ్రేక్ఫాస్ట్ అంటే ఎట్లాగా? ఎస్. సో బీ కాన్షియస్. ఇప్పుడు రాత్రి 9-10 బిర్యానీ తిన్నావు, చికెన్ అరగడానికి అరౌండ్ 32 to 76 hours పడుతుంది అంటారు. అవును. సో మరి అట్లాంటప్పుడు నువ్వు ఏం తిన్నావు దాన్ని బట్టి ఉంటుంది తల్లి బ్రేక్ఫాస్ట్ అనేది. సో నీకు అదే నైట్ చాలా లైట్ ఫుడ్ తిన్నావు, మార్నింగ్ ఒక ఆమ్లెట్ తిను, లేదు అంటే ఓట్స్ విత్ మంచి నట్స్ వేసుకొని తిను. లేదు ఇడ్లీ తింటాను మేడం, ఇడ్లీ తిను, ఇడ్లీ మీద కంపల్సరీ నెయ్యి వేసుకొని తిను. కార్బోహైడ్రేట్స్ వచ్చింది, పైన హెల్దీ ఫ్యాట్ వచ్చింది నెయ్యి. అలాగే నువ్వు చట్నీగా, ఇంకా నేనైతే అంటే పిల్లలకని చెప్తాను జనరలీ, బట్ మీ అందరికి కూడా పైన వెజిటబుల్స్ తురిమి అన్నీ గ్రేట్ చేసి పెట్టుకో, ఇడ్లీ మీద పైన వేసేసాయి. నేను కంపల్సరీ కలర్ ఇడ్లీ ఎవరి దగ్గర ఉండదు అనేవాళ్ళు పిల్లలు. ఊరికే క్యారెట్, ఆవాలు దాన్ని ఇట్లా కొంచెం సార్ట్ చేసి పిల్లలు తినేటప్పుడు ఇడ్లీ మీద పైన కలర్ వేసి పెట్టేదాన్ని. పాలకూర లైట్గా ఇట్లా బ్లాంచ్ చేసేస్తే గ్రీన్ కలర్ ఇడ్లీ, రెడ్ కలర్ ఇడ్లీ. ఇంకా కావాలంటే పాలకూరను గ్రైండ్ చేసి దాంట్లో మిక్స్ చేసేసి ఇడ్లీ వేయి, బీట్రూట్ గ్రైండ్ చేసేసి రెడ్ కలర్ ఇడ్లీ. అరే దునియా ఉంటుంది, నీకు మనసు ఉంటే మార్గం ఉంటుంది అనేదానికి. సో దిస్ యూ హ్యావ్ టు, మన పెద్దగా ఉంటే 2 ఇడ్లీ ఈజ్ రియలీ ఇనఫ్ విత్ అ గుడ్ కైండ్ ఆఫ్ అ సాంబార్, లెంటిల్ సాంబార్. ప్రోటీన్ వచ్చింది నీకు, ఇక్కడ ఫ్యాట్, హెల్దీ ఫ్యాట్ నెయ్యి అని చెప్పా, పైన కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ వెజిటబుల్ వచ్చింది, ఫైబర్ వచ్చింది, సింపుల్ కార్బోహైడ్రేట్స్ని ఇడ్లీ ఉంది, బెస్ట్ ఇడ్లీ. లేదు మేడం దోశ తింటాం, 1 దోశ ఆర్ 2 దోశ లిమిటెడ్ విత్ నైస్ గీ ఆర్ కోకోనట్ ఆయిల్ ఆర్ నార్మల్ ఆయిల్ తక్కువ. ఓకే. అండ్ దాని మీద కొంచెం పన్నీర్ తురిమేసుకోండి. లేదు చిన్న వెజిటబుల్స్, అందుకే మనకు ఉల్లిపాయ దోశ ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ఇట్స్ నాట్ ఎట్ ఆల్ టేస్ట్, ఇట్స్ నాట్ లగ్జరీ, ఇట్ ఈస్ హెల్దీ కాంబినేషన్స్. మనకు వీళ్ళందరూ పుట్టించినవి. సో అందుకనే వాళ్ళు కొత్తిమీర అన్నీ వేస్తారు. సో దట్ ఈస్ ఆల్సో ఫైబర్. సో కాబట్టికే మీరు దోశ తీసుకోండి, లేదు అంటే వెజిటబుల్ ఆమ్లెట్ తీసుకోండి, చిన్న చాప్ చేసి ఆమ్లెట్లో లైక్ పాలక్, అన్నిటికంటే ద బెస్ట్ ఏంటంటే స్పినాచ్ ఆమ్లెట్. ఓకే. పాలకూరను కట్ చేసి కొంచెం ఎల్లిపాయ వేసేసి సార్ట్ చేసి పక్కన పెట్టుకొని ఎగ్ అందులో కొట్టేసి బీట్ చేసి ఆమ్లెట్ వేసేసుకొని తినేసేయండి. ఒక 3-4 సోకుడు బాదాము, 4 వాల్నట్స్, ఒక అంజీరు, క్లాసిక్ బ్రేక్ఫాస్ట్. స్పినాచ్ ఆమ్లెట్ తీసుకొని ఓట్స్. ఓకే. ఓట్స్ నేను జనరల్గా ఓట్స్ పెద్ద అవసరం లేదని చెప్పినా కూడా మీరు తింటా అంటే తినొచ్చు. లేదు ఇంకా బ్యూటిఫుల్, మీ అందరికీ నచ్చేది గోధుమ రవ్వ ఉప్మా. ఆలు ఒక 3-4 స్లైసెస్, ఎక్కువ కాదు, చిన్న స్లైసెస్ తక్కువ కట్ చేసేసుకోండి. మీరు క్యాలీఫ్లవర్ తీసుకోండి, బ్రోకలీ తీసుకోండి, క్యారెట్ తీసుకోండి, బీన్స్ తీసుకోండి, పచ్చ బఠానీ తీసుకోండి. అన్నిటినీ ఇన్ని చేసుకొని ఒక పోర్షన్కి చెప్తున్నాను నేను. ఇన్ని గట్టిగా వేయండి, మంచిగా వేయండి, వేసేసి అది ఇట్లా అంతా సార్ట్ చేసేసి ఈ రవ్వ అందులో వేసేసి ఫ్రై చేసేసి నీళ్ళు పోసి మూత పెట్టండి. ఎంత ఎమ్మి ఉంటుందంటే, నా కజిన్స్ అయితే రజని పిన్ని, రజనక్కలాగా ఉప్మా కావాలని అడుగుతారు. ఉప్మా నాడి అంత బాగా చేస్తా అంటూ. సో దట్ కెన్ బి యువర్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆర్ ఈవినింగ్ డిన్నర్. ఈవినింగ్ డిన్నర్ కూడా దీన్ని పెట్టుకోవచ్చు. ఎక్సలెంట్. ఓకే, ఎక్సలెంట్. అక్క ఆయిల్ ఏమైనా తక్కువ చేయమంటారా?
ఎప్పుడైనా ఆయిల్ని మినిమైజ్ నేను ఈ ఆయిల్ అని చెప్తే ఎవ్వరికి విసుగు వస్తుంది. ఎందుకంటే మొత్తం పోగానే బోలెడు ఆయిల్ ప్యాకెట్లు కనిపిస్తున్నాయి కాబట్టి దాంట్లో మళ్ళీ ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు చూసి ఇందులో అది ఉంది ఇది ఉంది అసలు ఏది తినాలో తెలవకుండా వాడు చెడ్డదమ్ముకుంటే ఇది ఉందన్నా కూడా తింటున్నాం, ఎందుకంటే మంచిదే చెప్తున్నాడు కావచ్చు. అంత మార్కెటింగ్ డ్రామాలో పడ్డాం కాబట్టి గానుగ నూనెలు పాతకాలంవే, ఇప్పుడేం కొత్తగా ఏం రాలా. హెల్త్ని విపరీత బుద్ధికి వచ్చేసరికి బిజినెస్ని మళ్ళీ ఉల్టాకి తీసుకొస్తున్నారు. ఆర్గానిక్ రేట్లు ఎక్కువ, గానుగ నూనెల రేట్లు ఎక్కువ. సో ఖచ్చితంగా గానుగ నూనెలు అయితే వండర్ఫుల్గా మీరు కూర్చుని ఏదైనా తీసుకోండి. వెదర్ని బట్టి వాడడం ఇంకా మంచిది. లెటస్ అస్యూమ్ చలికాలం ఉంది, ఆవ నూనె వేడి లోపలే చక్కగా హెల్తీగా ఉంచుతుంది బాడీని, టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది. సో జనరల్గా నేను ప్రిఫర్ చేసేది కోకోనట్ ఆయిల్ లేకపోతే గీ, ఇవి జనరల్గా వాడతాం. లేదు అని అంటే కనుక ఆలివ్ ఆయిల్ యూజ్ చేయొచ్చు, లేకపోతే పల్లి నూనె, నువ్వు నూనె, అకార్డింగ్ టు కర్రీస్. కొన్ని కర్రీస్కి ఇప్పుడు నాన్ వెజ్ ఏదైనా వండినాము, లైక్ మనకు ఒక పల్లి నూనె వేస్తేనే మంచిగా అనిపిస్తుంది. సో కొన్నిసార్లు మటన్ ఏదైనా వేరే వండుతున్నది లేదా ఆవ నూనె వేస్తారు. సో లైక్ వాట్ యూ ఫీల్ లైక్ ఈటింగ్, కొంచెం ఘాటుగా తినాలని. సో అట్లా ఒకటి అర్థం చేసుకుని ఆయిల్ అయితే కొంచెం రెడ్యూస్ చేయాలి. మరీ పొంగి పొరలేటట్టు కాకుండా రెడ్యూస్ చేయండి. క్వాంటిటీ తక్కువ తినండి. పోర్షన్ కంట్రోల్ ఇస్ ద కీ. బ్రేక్ఫాస్ట్లో కూడా క్యాలరీ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని క్యాలరీ, ఒక ఇడ్లీ ఈజ్ ఈక్వల్ టు అరౌండ్ 80 to 110 వేసుకుందాం, డిపెండింగ్ అపాన్ ద సైజ్. ఒక పల్లి చట్నీ ఒక 2 స్పూన్స్ వేసుకుందాం, దానికి ఒక 20 to 20 క్యాలరీస్ వేసుకుందాం, 80, 100. అండ్ సాంబార్ తీసుకుందాం, ఒక 25 క్యాలరీస్ తీసుకుందాం. సో మీకు ఈ ఒక్కటానికి నేను ఇంత చెప్తే 110 ప్లస్ ఒక 25, 30, 150 వేసుకుందాం ఒక బిట్. సో అట్లా మీరు 3 తింటే ఫర్ ఎగ్జాంపుల్ అరౌండ్ 350, 400 to 500 వేసుకుందాం. మీ మెటబాలిక్ రేట్ అరౌండ్ 1300 నుంచి 1500 ఉందనుకుందాం. మీరు బ్రేక్ఫాస్ట్లోనే 600-700 ఖతం చేస్తే మీరు లంచ్కి ఏం తింటారు, డిన్నర్కి ఏం తింటారు? మీరు గాలి పీల్చిన క్యాలరీసే, ఒక వాటర్ తప్పించి. ఈచ్ థింగ్ ఇస్ ఖర్చే కదా. అవును. ఇప్పుడు మీరు ఎలా అయితే డబ్బు ఖర్చు పెట్టి ప్రతిదీ కొనటమేగా, అలాగే ప్రతిదీ ఏం తిన్నా మీకు క్యాలరీయే. సో జస్ట్ అందుకనే లో క్యాలరీ ఉన్న ఫుడ్ హెవీగా తిన్నా కడుపు నిండుతుంది, క్యాలరీస్ తక్కువ ఉంటాయి. ఇది ఒక సమస్య వస్తుంది అక్క. అప్పుడు ఒక ఇడ్లీనో 2 ఇడ్లీనో లేదా 2 దోశ తింటే ఫిల్ అయినట్టు అనిపించదు. ఎందుకు? మీరు డైరెక్ట్ కార్బ్సే తింటున్నారు. దాని మీద ఇప్పుడు నేను చెప్పినట్టు పన్నీరో లేకపోతే ఫ్లాక్స్ సీడ్ పౌడరో లేకపోతే మొరింగా పౌడరో పక్కకు అట్లా పెట్టుకుని కంప్లీట్ ఫుడ్ కనుక మీరు తిన్నట్టయితే ఆకలేయదు. నమలడము అసలు బ్రెయిన్కి సిగ్నల్కి మీ కడుపు నిండింది అని చెప్పడానికి ఒక అరౌండ్ 10 to 12 minutes తీసుకుంటుంది. ఈ లోపలనే నువ్వు అడ్డదిడ్డంగా తినేస్తా, అది ఎప్పుడో ఎక్కువ. అందుకే మనకు సోయి లేకుండా తింటే ఒకసారి ఎక్కువ అవుతుంది, అబ్బా నేను అనుకోలే అంటాం. యు గల్ప్ లేదు. ఒక శాస్త్ర ప్రకారం ఆయుర్వేద ప్రకారం చెప్పాలి అంటే అరౌండ్ 32 సార్లు నమలాలంటారు. అట్లీస్ట్ నువ్వు అబౌట్ 20 నమ్లు చీవ్. నమ్లితే ఎలా అంటే ప్రతి ఒక్క గింజ కను మొత్తం నమిలి నీ లోపల ఉన్న లైపోజైమ్ ఏదైతే సెలైవాలో వచ్చే ఎంజైమ్స్ ఉంటుందో ఇక్కడనే డైజెస్ట్ చేస్తుంది. ఓకే. సో నువ్వు కాస్త అటు ఇటుగా తిన్నా, నువ్వు స్లోగా తింటే నీకు లావు కారు. సో ఈట్ దట్. అండ్ ఈ తినేటప్పుడు కూడా సోయితోటి అవేర్నెస్ తోటి ఒక్కొక్క బుక్క ఏం తింటున్నావు, అసలు టెక్స్చర్ ఏంటి, దాని అరోమా ఏంటి, నీకంటే ముందు బ్రెయిన్కి వెళ్ళి కడుపు నిండుతుంది. మనం సోయి లేకుండా తినేస్తాం కదా. ఇప్పుడు పక్క నుంచి వెళ్తుంటే బజ్జీలు ఏదైనా వస్తే నువ్వు తినకపోయినా తిన్నట్టు సెటైటీ అవుతుంది కొంచెం. ఎగ్జాక్ట్లీ అట్లానే నీకు అరోమా, టెక్స్చరు, ఫ్లేవరు, ఏం మసాలా వేసిండ్రు, యూ జస్ట్ లైక్ అబ్జర్వ్. దాంతో నీ బ్రెయిన్కే అల్జీమర్స్ డిసీజ్ రాదు, బికాజ్ యువర్ బ్రెయిన్ యాక్టివిటీస్ హ్యాపెనింగ్, నీ సెన్సార్ యాక్టివేట్ అవుతుంది. సో ప్రతిదీ అవేర్నెస్తో చేయండి. ఒక ఫోన్ ఉంటుంది, ఒక టీవీ ఉంటుంది, ఒక పెట్టవే నేను ఎంత తిన్నావో తెలీదు, ఏం తిన్నావో తెలీదు. అవును. సో అది పని చెయ్యదు ఏది కానీ. అబ్సెన్స్ ఆఫ్ మైండ్ అన్నది. సో యు ఆర్ ఫెయిల్డ్ ఇన్ ద సబ్జెక్ట్ లాగా, యు ఆర్ ఫెయిల్డ్ ఇన్ దట్ ఫుడ్. అవును. సో ఎగ్జాక్ట్గా. సో యూ హ్యావ్ అవేర్నెస్ వాట్ యు ఆర్ ఈటింగ్. ఇప్పుడు మీరు అడిగిన 2 రెసిపీస్ ఫస్ట్ ఒక్కొక్క వీక్ నేను ఒక్కొక్కటి చెప్తాను మీకు. సో యాడ్ ఆన్ దిస్ లైక్ బ్రేక్ఫాస్ట్లు అన్నారు, స్లోగా మనం లంచ్ చెప్దాం, స్లోగా డిన్నర్ చెప్దాం. సో విల్ డూ, బట్ ఫాలో చేయాలి. నేనేమే హరికథ చెప్తలేను, ఏదే బిగ్ బాస్లో హరితేజ చెప్పారు చూడండి,
హరితేజ నాకు చాలా ఇష్టం. నేను నా జీవితంలో ఒక బిగ్ బాస్ ఏదైనా ఒక ఎపిసోడ్ చూసానంటే హరితేజ అని ఆవిడ ఉన్నారు, ఆవిడ బుర్ర కథ చూశాను. ఓ మై గాడ్, సచ్ ఎ హిలేరియస్. అట్లా నేను హిలేరియస్గా చెప్తున్నా అనుకుంటారు వీళ్ళు. ఇదే మస్తు చెప్తున్నారు మేడం, తగ్గిన డోపమైన్ ఎఫెక్ట్ వస్తుంది, ఇట్లా తింటా కదా తగ్గిపోతా, తగ్గేదిలే పోయేదిలే, అక్కడ ఒక ఫీల్ వచ్చేసింది డోపమైన్. అందుకనే బాగుంది, కానీ చేస్తే ఇంకా బాగుంటుంది, సస్టైన్ అవుతుంది. డోపమైన్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది సస్టైన్ అయ్యి హెల్దీ వస్తుంది. ఇది పిల్లలకు కూడా పెట్టచ్చు అక్క, సేమ్ మీరు చెప్పింది. వాళ్ళకి ఏమైనా క్వాంటిటీ పెంచాలి? క్వాంటిటీ పెంచక్కర్లా, మీరు పెంచడాలు ఆపండి. కొట్టి 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 చంపి వాళ్ళని బొజ్జను ఎలాస్టిసిటీ చేసి మీరు ముక్కలు కడిగి ఇది పెట్టి దాళ్ళను పెంచి తినకపోతే లేదు. మనిషికి ఒక స్టమక్ ఇంతే ఉంటుంది రా, నేను ఎన్నిసార్లు చెప్పాను, ఇంతే ఉంటుంది. సో యూ హ్యావ్ టు ఈట్ ఫుల్ ఫుడ్, ఇంత అంతే అంతే ఉంటుంది. మరి నువ్వు దాన్ని స్ట్రెచ్ చేస్తూ ఉంటే పోయి ఇప్పుడు మళ్ళీ పొట్ట సాగింది, ఇంత అయింది, అందుకే నేను లావ్ అవుతా అంటే అప్పుడు ఎంత తిన్నా నీ కెపాసిటీ పెరుగుతుంది. ఓకే, సో యు మినిమైజ్, దాంట్లో మంచి ఫుడ్ ఇవ్వండి. నేను అసలు నో డైట్ చెప్పట్లే, నేను లో డైట్ చెప్తున్నా. నేను డైటింగ్ ఇన్ ద సెన్స్ యూ రెడ్యూసింగ్ ద ఫుడ్ ఈజ్ నాట్ మై కీ, యూ రెడ్యూసింగ్ ఈజ్ ద కీ. నో అనేది దేనికి చెప్పొద్దు, ఇది తినాలా అది తినొద్దా. నేను నో నో అంటూ చెప్తే ప్యాకెట్ ఫుడ్, విపరీతమైన మోర్ ఫ్రైడ్ ఐటమ్స్. ఫ్రైడ్ ఐటమ్ తినాలి చలికాలం వర్షాకాలము, ఆ లూబ్రికెంట్. అందుకే అసలు వర్షాకాలం రాగానే పకోడీలు అనేది మనకు చిన్నప్పటి నుంచి తెలుసు, లూబ్రికెంట్ అవుతుంది బోన్స్కి, ఆయిల్ పోయి, అందుకని మస్ట్ తినాలి, బట్ రోజు కాదు. సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు. షుగర్స్, స్వీట్స్ ఉన్నాయి కదా, స్వీట్స్ ఎప్పుడో ఒకసారి చేసుకునేటోళ్ళు తినొచ్చు, తప్పేవిలే. నువ్వు ఎంత తింటున్నావు రోజుకు? అసలు పొద్దున్న లేస్తే నీకు సెలబ్రేషన్కి టైం లేదు. ఐస్ క్రీమ్ అంటావు, కేక్ అంటావు, ఇది అంటావు, బెల్లంలో ఉండ అంటావు, పల్లె ఉండ అంటావు. నువ్వు ఇన్ని ఒకే రోజు తింటే నీకు క్యాన్సర్కి వచ్చిన వాళ్ళకి, క్యాన్సర్ తగ్గాలంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి తెలుసా? రెడ్యూస్ షుగర్స్. నో షుగర్స్, నో షుగర్, నో షుగర్స్. లెమన్ తోటి క్యాన్సర్ కూడా నువ్వు కొంచెం రెడ్యూస్ చేసుకోవచ్చు. అవునట. సో బ్యాడ్ అన్నట్టు దానికి ఇక వేరే వేరే నేను కాదు కదా నీకు ప్రపంచంలో ఎంత హైట్స్ ఆఫ్ ద హైట్స్ డైటీషియన్ని తీసుకొచ్చినా చెప్పేది ఇదే, మీరెంత పాటిస్తున్నారనేది ఇక్కడ ముఖ్యం, చాలా ఇంపార్టెంట్. రైట్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఇంకప్పుడు ఓన్లీ మనం బ్రేక్ఫాస్ట్ మాట్లాడాం కదా, లంచ్ అండ్ డిన్నర్, స్నాక్స్, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, ఫ్యూచర్లో మాట్లాడుకుందాం. నమస్తే అక్క. తప్పకుండా చేయాలి.